హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటి ఇలా చూపిస్తున్నారు అనుకుంటున్నాడా? చాలా ఈవెంట్ స్కిన్ టోన్ మేకప్ అండి. డర్మాటోన్ ఎక్కించేసి దానిపైన లిక్విడ్ బేస్ ఏ విధంగా అయితే మనం అప్లై చేయాలో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, జస్ట్ బ్లెండింగ్ అండ్ ట్యాపింగ్ బ్రష్తోనే. ఫస్ట్ ధర్మా వేసేసాను, ధర్మా పైన ఓన్లీ ట్యాపింగ్ అనమాట. ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి, చాలా దగ్గరగా ట్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళడం వల్ల ఎవ్రీ పోర్స్ అండ్ ఎవ్రీ స్కిన్ ఈచ్ గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా మనకి స్కిన్ మొత్తం బ్లెండింగ్ చేయడం జరుగుతుంది. దానివల్ల బేస్ కూడా చాలా పర్ఫెక్ట్గా, వెరీ నీట్గా అండ్ గ్లాసీ అండ్ హెచ్డీ లుక్, 2 లుక్స్ కూడా ఒకేసారి వచ్చేస్తాయి మనకి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్కి ఒక లుక్, ఇంకొక 1 అవర్కి ఇంకొక లుక్, అలా టైం అయ్యే కొద్ది కూడా లుక్ చేంజ్ అవుతూ చాలా అంటే మంచి లుక్ వస్తుంది మేకప్. అది ఎలా వస్తుందో కూడా చూస్తున్నాను. ఇప్పుడు కౌంటర్ స్టార్ట్ చేశాను, కౌంటర్ కూడా స్మచ్ చేస్తున్నాను. చూసారు కదా, 5 టైప్స్ ఆఫ్ కౌంటర్, నోస్ కట్ అండ్ ఫోర్ హెడ్, చెక్ బోన్ అండ్ చిన్ బోన్ హైలైట్స్ చేస్తున్నాను అనమాట. ఇలా హైలైట్ చేయడం వల్ల ఫేస్లో కొన్ని మైనసెస్ మనకి తగ్గి, ప్లస్ అంటే ఏదైతే కనిపించకూడదో దాన్ని మైనస్ చేస్తూ, ఏదైతే హైలైట్ అవి కనిపించాలో మన ఫేస్ ఒక 8 షేప్లో రావాలి అనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ కౌంటరింగ్ అయితే చేసుకోవాలి ఉంటుంది మనకి. ఆ కౌంటరింగ్ ఎంత బాగా మనం స్మచ్ చేస్తే అంత బాగా షేప్ ఎలివేట్ అయ్యి ఫేస్ ఒక మంచి షేప్లో కనిపిస్తుంది అనమాట. అది చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడైతే స్మచ్ చేస్తున్నానో ఏ విధంగా బ్రష్ కొన్ని చోట్ల అప్కి వెళ్ళాలి, కొన్ని చోట్ల డౌన్ చేయాలి. అది మన బ్రష్ టెక్నిక్ పట్టుకునే విధానం బట్టి కూడా ఉంటుందన్నమాట. కనిపిస్తుంది కదా కౌంటర్ డార్క్ కలర్లో. అలాగే అమ్మాయి అయితే హైబ్రో షేప్ చేయించుకోదు, కానీ న్యాచురల్ హైబ్రో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. దాన్ని మనం ఇంకొంచెం ఎక్సలెంట్గా చేయాలనుకున్నప్పుడు బ్లాక్ ఎక్కువ యూజ్ చేయకూడదు, అలాగని చెప్పి డార్క్ రెడ్డిష్ బ్రౌన్ కూడా యూజ్ చేయకూడదు. మట్టి కలర్, ఈజిప్షియన్ బ్రౌన్ అనమాట. ఆ మట్టి కలర్ని అంటే న్యాచురల్ అసలు హైబ్రోస్ లేని వాళ్ళకి కూడా ఆ కలర్ వేయడం వల్ల ఒరిజినల్ హెయిరే అక్కడ ఉన్నట్టుగా కనిపిస్తుంది. నేనైతే ఎప్పుడు అదే వేస్తాను, దాన్నే ప్రిఫర్ చేస్తాను. నా దగ్గర ట్రైనింగ్ క్లాస్కి వచ్చిన స్టూడెంట్స్ కూడా దాన్నే ప్రిఫర్ చేస్తాను. న్యాచురల్ ఐబ్రో కలర్, లైట్ ఐ షాడో, వెరీ ఈవెన్ స్కిన్ టోన్ మేకప్ కాదు. చాలా అంటే చాలా న్యూడ్. నిజంగా ఒక అందమైన అమ్మాయి కళ్ళు తెరిస్తే కనుబొమ్మలు ఎర్రగా అవుతుంది, గట్టిగా అయితే చెక్కలు ఎరుపెక్కుతాయి అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ మేకప్ జోన్ అనమాట ఇది. ఇది సెల్ఫ్ మేకప్కే పనిచేస్తుంది, పార్టీ లుక్కి పనిచేస్తుంది. అసలు నో మేకప్ లుక్ అనమాట. అసలు మేకప్ కనిపించదు, అంత బాగా ఎలివేట్ అవుతుంది ఫేస్. అంత ఎలివేట్ అవడం వల్ల చాలా బాగున్నారు అనిపించేలా ఉంటుంది అనమాట. సినిమాలో చూసారు కదండి హీరోయిన్స్, మేము హీరోయిన్స్ చేసినప్పుడు ఈవెంట్ స్కిన్ టోన్ చేస్తున్నాం, ఈవెంట్ స్కిన్ టోన్ చేస్తూ హైలైట్స్ చేస్తాం. అందుకనే 10 మంది ఆర్టిస్టులు ఉన్నా సరే హీరోయిన్ ఎవరో తెలిసిపోద్ది, 10 మంది హీరో పక్కన ఫ్రెండ్స్ అందంగా ఉన్నా సరే హీరో ఎవరో తెలిసిపోద్ది. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ హైలైట్స్. హైలైట్స్ ఎంత బాగా మనం చేసుకుంటే అంత బాగా ఫేస్ ఎలివేట్ అవుతుంది అనమాట. లైట్ బ్రౌన్ స్మజ్జింగ్ ఐస్ అని ఎందుకన్నానంటే, కొంతమందికి ఐటెక్స్ పెట్టుకోవడం బాగోదు, తనకి చాలా బాగుంటాయి పెద్ద కళ్ళు. కాకపోతే శారీ న్యూడీ శారీ అనమాట, కాటుకు పెట్టేసాం అనుకోండి బాగా ట్రెడిషన్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి స్మజ్జింగ్ ఐస్ చేశాను. బ్రౌన్ స్మజ్జింగ్ ఐస్ అంటే ఐ లాషెస్ లైన్లో మాత్రమే కాజల్ లా వెయ్యాలి, కానీ కాజల్ కాదు, దాన్నే బ్రౌన్ స్మజ్జింగ్ ఐస్ అంటారు. అండ్ నెక్స్ట్ లైనర్, ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టమైన ఇంపోర్టెడ్ లైనర్ అండి. పైన మొత్తం వజ్రాల్లో ఉంటాయి, చూసే మీకు కనిపిస్తుంది లేదో వీడియోలో సరిగ్గా. లైనర్ కూడా ఈవెన్గా ఐ లాషెస్ లైన్ ఎంతవరకు ఉందో ఆ లైన్ మాత్రమే ఓన్లీ లైనర్ వేస్తున్నాను. చిన్న వింగ్ కావాలండి అప్పు గారు అంటే, లైట్ చాలా స్మాల్ వింగ్ అనమాట, కనిపించలేనంత వింగ్. మరి వెరీ హెవీ లుక్ వేయకుండా పర్ఫెక్ట్గా అయితే తనకు నచ్చినట్టుగా, తనకు సరిపోయినట్టుగా అయితే వేశాను. అలా వేయడం వల్ల వెరీ న్యాచురల్ లుక్లో అమ్మాయి అయితే అందంగా కనిపించడం జరుగుతుంది. అంత అందంగా మనం మేకప్ చేస్తేనే మనల్ని ఒక దగ్గర నుంచి 10 మందికి పిలుస్తారు, 10 మంది కాంటాక్ట్లు వస్తాయి, 10 పెళ్ళిళ్ళు కూడా వస్తాయి, 10 సినిమాలు కూడా వస్తాయి. ఎందుకంటే మన వర్క్ మన చేతిలో అంత బాగుంటే అంత బాగా మనం ఎలివేట్ అవుతాం. సగం మేకప్ నేర్చుకొని పాపం చాలా ఇబ్బందులు పడుతున్న ఆడపిల్లలు కూడా ఒక మంచి అవకాశం. చీప్ అండ్ బెస్ట్లో మన సీతమ్మ దారిలోనే నేను మేకప్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒకరు ఎక్కడెక్కడో చెన్నై, హైదరాబాదు, అంటే అవి గొప్పవి కాదు అన్న ఉద్దేశం కాదు, గొప్పవే, కానీ ఇంకా చీప్ అండ్ బెస్ట్లో తక్కువలో మంచి హై ఎండ్ మేకప్ నేర్చుకోవాలి అనుకుంటే వైజాగ్ అప్పు మేకప్ ఆర్టిస్ట్, సీతమ్మ దార, త్రివేణి రెడ్డి క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి నా ఇన్స్టిట్యూట్. మీకు ఫ్రీ మంచి కాస్ట్లో, పర్ఫెక్ట్ తక్కువ కాస్ట్లో ఫుల్ మేకప్, బ్రైడల్ మేకప్, ఈవెన్ స్కిన్ టోన్ మేకప్ మొత్తం అంతా నేర్పిస్తాను. అది కూడా కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అంటే ఏదో ముఖం మీద ఫేస్ మీద గ్లాస్తో నీళ్ళేసుకోవడం కాదండి, కంప్లీట్గా స్విమ్మింగ్ పూల్లో 4 అవర్స్ స్నానం చేసిన మేకప్ పోదు.
చూసావు కదా ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో, అదిరిపోయింది. దానికి తోడు వైభవ్ జ్యువెలర్స్ జ్యువెలరీ యాడ్ అంటే మరి మామూలుగా ఉండదు, జ్యువెలరీ కూడా అదిరిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి.